on the occasion. Especially resume, sir. అందరికి కూడా శుభ సాయంత్రం. మనం ఎంత దూరం జర్నీ చేస్తున్నా ఎక్కడో చోట ఆగగలుగుతారు. అట్లనే ఇక్కడ కరెంట్ అఫేర్స్ ఎట్లయిపోయినా అసలు నాకు ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే కరెంట్ అఫేర్స్ అయిపోయినట్టు చూస్తుంది తప్ప నాకైతే ఎప్పుడు ఇంకా కరెంట్ అఫేర్స్ అయిపోయినట్టు లేదు. యాక్చువల్ నాకు లాస్ట్ టైం ప్రమోషన్ రాలేదు, కానీ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే వచ్చే ఛాన్స్ ఉండే. అట్లా 18 మంది అప్లై చేసుకుని 9 మందికి వచ్చింది. బట్ నేను అప్లై చేసుకోలేదు రిప్రజెంటేషన్. నేను ఒక 1 year ఉందామని అయిపోయాను లేదా పర్సనల్ రీజన్స్ ఇట్లా ఉంటామని రెండు కూడా. సో అట్లా ఈసారి అదే వచ్చేసింది. సో వెళ్ళగా తప్పట్లేదు. మనకి జనరల్గా ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేయగానే క్యాంపస్ సెలెక్ట్ అవుతాయి కదా. 10 lakhs ప్యాకేజ్, 15 lakhs ప్యాకేజ్, 20 lakhs ప్యాకేజ్ అంతా అయిపోతే వెళ్ళిపోతుంటాయి కదా. రేపు కొత్తగా జాయిన్ అవుతామా అని ఆయన ఒక ఆనందం ఒకవైపు అరే ఫ్రెండ్స్ ఇంకో జరుగుతాం అన్నాడు. అంతా మిస్ అయిపోతాం అనే బాధ పోయిపోతాను. అదే మరి ఇప్పుడు రైట్ అదే ఫీలింగ్ నాకు. భాష అంటే యాక్చువల్లీ ఈ అమ్మమ్మ వాళ్ళు సో చిన్నప్పటి నుంచి మంచి అనుభవం ఉంది. సో అట్లాగే నేను భాష కావడానికి చిన్నది అదే ఇక్కడ మా ఊరు అందరి దగ్గర ఉంటారు కాబట్టి ఇక్కడికి వద్దాం అనే ఉద్దేశంతో వచ్చిన. సో అట్లాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అంటే ఏజెంట్స్ అందరూ కూడా అసలు నేను మీరందరూ అంటున్నారు సార్ ఏదైనా హెల్ప్ చేసుకోవాలంటే మీరందరూ కూడా నేను ఎప్పుడు మిమ్మల్ని ఏదో వేరే వాళ్ళు అని అనుకోలేదు. ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ఎల్ఐసి వాళ్ళే. నేను ఆల్రెడీ అంటే ఇప్పుడు ఏదో వెళ్ళిపోతున్నా ఏదో మీటింగ్ వెళ్తున్నాను కాదు. నేను చాలాసార్లు చెప్పాను కూడా మీ ఏజెంట్స్ కస్టమర్స్ ప్రెజర్ అంతా మా మీద నాకు ఆపుతున్నారు. మీ ఏజెంట్స్ అందరూ కూడా కస్టమర్స్ చాలా ప్రెజర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దాంట్లో బ్యాంక్ ఆన్లైన్లో వెళ్తే అరుస్తారు కదా, వాళ్ళందరూ మీరే ఆపేస్తారు. ఏ ప్రాబ్లం మీరే పే చేస్తున్నారు. మా దగ్గరికి అసలు మీరు మంచిగా బిజినెస్ చేయడం వల్లనే మేము ఇలా ఉండగలుగుతాం. మంచి స్కూల్లో పక్క కూర్చొని పని చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఈ టైంలో నేను మొదట్లో మల్లికార్జున సార్ బియ్యం ఉండే, ఫస్ట్ శంకర్ సార్ ఉండే, నెక్స్ట్ మన రవికుమార్ సార్ అంటే నలుగురు డిఫరెంట్ బియ్యమ్స్ అనుకోవాలి. ఫస్ట్ మల్లికార్జున ప్రసాద్ సార్ చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉన్న ఫ్యాక్టరీ ఉన్న టకటక అయిపోతారు. సార్ ఉన్నప్పుడు అన్ని టార్గెట్స్ అన్నీ అయిపోయినాయి. చాలా చక్కగా వర్క్ చేసుకునేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అట్లనే సార్తో అంటే ఫుల్ వర్క్ చేయకపోయినా కానీ ఇప్పుడు ఒక సెంట్ ఉంటుంది కదా, అది ఎక్కడో ఉంటుంది. మనం ఒక సెకండ్ పార్ట్ దాకా మనకు తెలిసిపోతుంది చూసిన వాసన. అట్లనే సార్తో నేను వర్క్ చేసి చాలా తక్కువ అంటే డైరెక్ట్ చేసి ఉండలేదు ఇక్కడ. కానీ ఎప్పుడో సార్ వచ్చేవాడు వచ్చి టకటక నాకు సిగ్నిఫికెంట్ కావాలి మీ దగ్గరికి వెళ్ళాలి. ఒక నిమిషం ఛాయ్ తాగినట్టు సార్ లేదు వెళ్ళాలి అర్జెంట్గా అంటే అయిపోవాలి. నాకు టెన్షన్ డైరెక్ట్ చూసి తీసుకుంటేవాడు, తీసుకుని వెళ్ళేవాడు. పక్కా ప్రొఫెషనల్ సార్. నిజంగా సార్ లాంటి ఎస్ఎంస్ ఉన్నాడు అదృష్టం. నెక్స్ట్ అట్లా మన బ్రాంచ్ లెవెల్కి వస్తే ఫస్ట్ శంకర్ సార్తో నేను 2.5 years వర్క్ చేసిన. సార్ ఎలా అంటాడంటే కొంచెం సముద్రం అంటాడు, గోలి తెలుసు కదా, చాలా కూల్గా ఉంటాడు, ఎప్పుడు ఏం అరవడు ఏం చేయడు, కానీ పళ్ళని చక్కబెడతాడు. అట్లా ప్రశాంతంగా ఉంటాడు, పళ్ళని చక్కబెడతాడు. అట్లా సార్తో 2.5 years చాలా చక్కగా గడిచిపోయింది. నెక్స్ట్ మేడం గారు ఎట్లా అంటే విరాట్ కోహ్లీ గారు, సో మచ్ ఎక్స్ప్రెసివ్. సో టోటల్ ఆపోజిట్, సముద్రానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, నదిలాగా పొంగుతా ఉంటుంది సో మచ్ ఎక్స్ప్రెసివ్. సో ఇద్దరు టైప్స్ క్లియర్ చేశాను. నెక్స్ట్ ఈ మేడం వచ్చిన తర్వాత స్పెషల్గా అసలు ఇంట్రెస్ట్ వాటితో సంబంధం లేదు, ఇంట్రెస్ట్ నాకు తప్పకుండా ఉంటుంది. అట్లా మాదేమో అన్ని ఈ బొట్టలేదని అట్లా వచ్చాయి మేడం అని డైలీ అసలు ఖచ్చితంగా కొంచెం ఏంటంటే ఏదో ఒకటి తీసుకునే వాళ్ళని తినేవాళ్ళు. మళ్ళీ వితౌట్ ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్ట్ సంబంధం లేదు. ఇంట్రెస్ట్ అసలు దాన్ని ముట్టుకోకుండా ఖచ్చితంగా మేడం కూడా ఫుడ్ అట్లా నేను కూడా ఫుడ్. సో అది ఏజెంట్స్ అందరూ కూడా తెలుసు. సాయంత్రం 5 తర్వాత వచ్చేవాళ్ళకి ఖచ్చితంగా ఈ 3 years నుంచి ఎప్పుడు ఏదో తింటూనే ఉంటాం. చాలా మంది అనుకుంటారు క్యాష్ కౌంటర్లో కూర్చున్న వాళ్ళు వచ్చింది అనుకుంటారు, కాదు ఇక్కడ అక్కడ తినడం వచ్చి. నెక్స్ట్ నేను యాక్చువల్లీ కొంచెం నిర్మల్ అట్లా నాకు మడికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే నిర్మల్లో వర్క్ చేసిన కొంచెం ఏజెంట్స్ కానీ డివోర్స్ కానీ కొంచెం అంటే మరీ రూరల్ కాదు కానీ కొంచెం డామినేటెడ్గా ఉంటుంది. డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఆయన ఎన్బై ఉంటాడు, ఆయన గట్టిగా అరిస్తే ఊడిపోతాడు, తగ్గిపోతాడు, అనగానే ఆయన ఎందుకు తీసుకొస్తాడు, ఎందుకు చేస్తాడు, అట్లా ఇంతవరకు ముక్క సందర్భమే ఎదగాలి మాట్లాడు. నేను ఆల్రెడీ అంటే ఇంతకు జరిగిన సంస్థతో మనలో మాట్లాడాను. ఇక్కడ ఉన్న ఏజెంట్స్ సార్ అట్లా రూడ్గా లేరు, చాలా పొలైట్గానే వర్క్ ఏదైనా కావాలన్నా పొలైట్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పటి కూడా ఇట్లా ఏదో ఒక కొట్టాడపూరితమైన ఒక్క సన్నివేశం కూడా ఇస్తారు. ఈ 5.5 years కూడా ఎవరైనా సరే ఏదైనా సరే రిక్వెస్టింగ్ మ్యానర్ తప్ప. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎస్ఓలో
ఇద్దరు ఆఫీసర్స్ లేరు అనే కొరత మొత్తం ఉంది. బట్ అది ఎస్డిఎం ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. దానికి ఇక మేము అవి వేరే సామాన్లు వచ్చినాయి. బట్ నాకు ఎంతో కొంత సాల్వ్ చేశారంటే మాధవసారి అని రామా సార్ ఇద్దరు. అది వాళ్ళు ఇప్పుడు ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే సార్ ఇప్పుడు నాకేంటంటే నాకు క్లెయిమ్స్ కానీ క్లియర్స్ కానీ అంత ఐడియా లేదు. సో ఏమైనా నాకు డౌట్స్ ఉన్నా కానీ టకటక వాళ్ళు నేను వెంటనే సార్ ఇది కస్టమర్లు అడుగుతుంటారు సార్ ఇది ఎంత వస్తుంది అని వస్తుంది. నాకు అవన్నీ ఐడియా లేదు. సో నేను వెంటనే ఏ డౌట్ ఉన్నా సార్ అడిగాడు. నెక్స్ట్ కొన్నిసార్లు క్లీన్ చేయడానికి ఎవరు లేకపోయినా రామని సార్ సారే కొట్టుకుంటాడు సార్. సో అట్లా ఒక ఏవో కానీ డబల్ ఏవో కానీ లేని లోడ్ని ఈ సార్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇద్దరు తీసేసారు. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఆఫీస్కి వస్తున్నా అంటే ఏదో జనరల్ మా ఆఫీస్కి అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు లేదు నాకైతే. మంచిగా డైలీ వచ్చే కాలేజ్కి వెళ్తున్న ఫీలింగే ఉండేది అసలు. ఏదో కష్టం. ఇంకోటి ఏంటంటే నాకు పీపుల్కి సర్వ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్లీ జెడ్టీసీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు ఒక క్వశ్చన్ వేశారు. వాళ్ళు ఏంటంటే మీరు ఎల్ఐసి ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అడిగారు. చాలామంది ఏవో చెప్పారు. నేనేం చెప్పినా అంటే ఖచ్చితంగా కస్టమర్ బాధపడకూడదు, అట్లానే ఎల్ఐసిని కూడా మనం చేయకూడదు. సో బ్యాలెన్స్ చేస్తాను. కస్టమర్కి కూడా సమన్వయం చేస్తాను, అట్లనే ఇచ్చాడు కాబట్టి ఎల్ఐసి కూడా సమన్వయం చేస్తాను. అంటే ఇప్పుడు కస్టమర్ని తరమేయడం చాలా సింపుల్. ఇప్పుడు ఏదైనా నచ్చిండు ఇది కాదు అంటే ఏం చేస్తాడు వెళ్ళిపోతాడు అంతే. సో అది చాలా సింపుల్. కానీ అట్లా కాకుండా అది ఏంటి మనం దానికోసం ఏం చేయాలి, ఎవరిని అనుకోవాలి. యాక్చువల్లీ నేను చాలాసార్లు కూడా ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఏజెంట్ ఉంటాడు, ఏజెంట్ ఉండకపోతే వాళ్ళు వచ్చి సార్ నాకు 20 వేలు కావాలి, అప్పుడు రిక్వెస్ట్ చేశారు రామోహన్ సార్ కానీ ఎవరు కానీ చేస్తే వాళ్ళు హెల్ప్ చేసేవారు, అట్లా కంప్లీట్ చేసేవారు. ఇంకోటి కొన్నిసార్లు సరైన సర్వీస్ అందించలేకపోయినా బికాజ్ ఒకటే ఆప్షన్ ఉండడం వల్ల కొన్నిసార్లు రివ్యూలు కానీ అవి కానీ మనం పాసిబుల్ కాలేకపోయాయి. ఇద్దరు ఆఫీసర్స్ ఉంటే అది కూడా చేసేవాళ్ళు. ఇంకా యాక్చువల్ నాకు ముంబై అంటే ఏదో సెంట్రల్ ఆఫీస్కి వెళ్తున్నాం, నా ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ వెళ్తున్నాం అనే హ్యాపీనెస్ తప్ప నాకు కూడా కొంచెం ఏమంటారు అక్కడ కొత్త కొత్త పోయి సెటిల్ ఎట్లా అవుతాం అది అయినా భయాన్ని. మళ్ళీ ఇంట్లో లాగా ఎట్లుందంటే ఏదో అమ్మ ఒళ్ళు నాకు హ్యాపీ ఉండిపోయింది కదా. సో అక్కడ ఏంటి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఎవరు లేరు, ఇంకా వేరే డిపార్ట్మెంట్ వేసింది కానీ ఇప్పుడు ఐటీలో మాత్రం నేను ఒక్కనే. సో అక్కడ పోయి మొత్తం ఓన్గా నిలబడాలి. ఇక్కడ ఏదైనా మనకు సపోర్ట్ వస్తే వెంటనే ఆ మేడం లేదు అంటే ఖచ్చితంగా మేడం హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా మేడం గురించి ఒక స్పెషల్గా చెప్పాలి ఏంటంటే మేడం నెట్వర్కింగ్ అని చెప్పచ్చు. మేడం అసలు ఏ డౌట్ ఉన్నా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏదో ఎనీ ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం. సపోజ్ నాకు హాస్పిటల్లో ఒక డవల్ డాక్టర్ అంటే మేడం చెప్తే కదా 4 వాట్సాప్ గ్రూప్లో పెట్టేది మేడం. నవోదయ గ్రూప్ ఒకటి, చెస్ గ్రూప్ ఒకటి, ఇండియన్ గ్రూప్ ఒకటి, అట్లా ఏదో ఒకటి పెడితే కదా ఎక్కడి నుంచి ఒక రిప్లై వచ్చేది. మళ్ళీ ఒక రిప్లై కాదు, గూగుల్ లెక్క 4 రిప్లైలు వచ్చేది. ఎనీ ప్రాబ్లం మేడం సింగిల్ సొల్యూషన్ అనమాట. మనకి ఏదైనా సరే ఇంకా 10 మంది పరిచయం అవసరం లేదు, మేడం చెప్పేసి ఆటోమేటిక్గా సొల్యూషన్ అయిపోతుంది. అట్లా ఏజెంట్లకు కూడా ఏదైనా ఏదో వేరే బ్రాంచ్ వస్తే కూడా వెంటనే అక్కడికి ఫోన్ చేసి ఇక్కడికి ఫోన్ చేసి చేసేసేది. నెక్స్ట్ నాకు కూడా అసలు మేడం వచ్చి నుంచి అండర్ రైడింగ్ మీరు చేయాలి నేను చేయాలని అసలు ఆ క్వశ్చన్ అది ఇంతవరకు ఇన్ని రోజులు ఎప్పుడు కూడా రేజ్ కాలేదు. మేడం ఫ్రీ ఉంటే మెడిటేషన్ చేసేవారు, నేను ఫ్రీ ఉంటే నేను చేసేవాడిని. ఇంకా యాక్చువల్లీ నేను నార్మల్గా అయితే అంత ఎమోషనల్ ఏం కాదు. బట్ ఇప్పుడు 5.5 years మీ అందరితో స్పెండ్ చేసి మీ అందరు ఏజెంట్స్ అందరూ చూస్తుంటారు. ఆదిరెడ్డి గారు నేను ప్రతిరోజు ఉదయం ఫస్ట్ 10 o'clock రాగానే చాలాసార్లు ఆదిరెడ్డి గారు చూస్తుంటా. ఆదిరెడ్డి గారు రాకపోతే ఆయన ఫోన్ కూడా చేసి ఆదిరెడ్డి గారికి మధ్యలో వస్తారని ఆయన ఫోన్ చేస్తుంటారు. అట్లనే సాయంత్రం బసరాజు గారు ముద్రపూర్తం ఆదిరెడ్డి గారు సాయంత్రం బసరాజు గారు. నెక్స్ట్ అట్లనే వీరప్ప గారు గోవింద్ గారు వెళ్ళారా? అరే గోవింద్ గారు వెళ్ళారా? గోవింద్ గారు అందరూ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అంటే ఎవరు కూడా ఇబ్బంది క్రియేట్ చేయలేదు. అందరితో హ్యాపీగా గడిపోయింది 5.5 years కూడా. నెక్స్ట్